వాళ్ళు అంటే ముఖ్యంగా టీనేజ్ దాటిన తర్వాత ఈ మోకాళ్ళు అరికాళ్ళు పాల్గొనే సమస్య చూస్తూ ఉంటాం. సో కొందరు చూడడానికి కొంత పాదాలు చాలా బాగుంటాయి, కొంతమంది ఆడడానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అటువంటి వాళ్ళకి అసలు పాగలడానికి కారణాలు ఏమైనా ఎందుకు కారణం ఏంటంటారు? సో యూజువల్గా ఏమవుతుంది అంటే మనం ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూడా మన బాడీలో డ్రైనెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి 10 ఏజ్ ఉన్నప్పుడు కంటే 20 ఏజ్లో మనకి స్కిన్ డ్రైనెస్ అనేది విత్ ఏజింగ్, అది నార్మల్ ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్, మన బాడీలో ఆయిల్స్ అనేవి తగ్గుతాయి. సో అది కాకుండా జెనెటిక్గా కూడా కొంతమంది కాలు పగలటం, ఎందుకంటే సెల్ టర్న్ ఓవర్ పెరుగుతూ ఉంటుంది అనమాట. కొంతమందికి ఓన్లీ పాదాల్లో అలా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే చలికాలం వచ్చేటప్పటికి లేదా మనకు వర్షాకాలం కూడా కొంతమందికి చలి వచ్చేటప్పటికి చాలా పగలటం అనేది చూస్తాము. సో మనం ప్రివెంటివ్గా ఏం చేయొచ్చు అనే దానికి ఏంటి అంటే ఇంట్లో ఖచ్చితంగా చెప్పులు వేసుకోమని చెప్తాము. ఎక్స్ఫోలియేటర్స్ ఉంటాయి, మనకి ప్యూమిక్ స్టోన్స్ అని ఉంటాయి. ఫస్ట్ వాటితో క్లీన్ చేసుకొని కొంచెం స్మూత్ అవుట్ చేసుకోవచ్చు. చాలా ఎక్కువ మంది కొంతమందికి ఏంటంటే ఇట్లా పగిలేసి రక్తాలు రావటం అలా జరుగుతుంటుంది. సో అప్పుడు ఏం చేస్తాము అంటే మనకి ఆ స్టోన్స్ కానివ్వండి పనికిరావు. సో అప్పుడు డాక్టర్గా మేము ఏం చేస్తాము అంటే కొన్ని కెరటోలైటిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అంటే లాక్టిక్ యాసిడ్ కానివ్వండి లేదా అమోనియం లాక్టేట్ కానివ్వండి, యూరియా ఇట్లాంటివి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే స్కిన్ షెడ్డింగ్ చేస్తుంటాయి. అంటే ఆ ప్యూమిక్ స్టోన్ తోటి అలా చేసుకొని ఆ బ్లడ్ వచ్చే దగ్గర కాకుండా వేరే చోట్ల రాసుకొని నైట్ టైమ్ అవి రాసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ కొంచెం దిట్టంగా పట్టించేసి సాక్సెస్ వేసుకోమని చెప్తాం. సో ఎప్పుడైనా కూడా మాయిశ్చరైజర్ మనము ఫేస్కి కానీ చేతులకు ఎక్కువ పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తాము. మన దగ్గర కాళ్ళకు పెట్టడం అనేది అలవాట్లేదు. సో యూజువల్లీ ఏంటంటే మనం స్నానం చేసి వచ్చిన తర్వాత మాయిశ్చరైజర్ తీసుకొని మంచిగా కాళ్ళకు కూడా పెట్టేసుకుంటే బెటర్. అండ్ మాయిశ్చరైజర్ రాయటానికి మేము పొద్దున ఒకసారి పెట్టాం కదా అనేదానికి లేదు. కొంతమందికి ఏంటంటే ఎక్కువ కాళ్ళు పగులుతున్నప్పుడు డెఫినెట్లీ మీకు టైం ఉంది అంటే ఒక చిన్న ట్యూబ్ మీరు వర్క్ ప్లేస్కైనా క్యారీ చేసుకోవచ్చు అని మంచిగా పెట్టుకోవచ్చు. కాళ్ళు ఎక్కువ పగులుతున్నాయి చలి వల్ల అన్నప్పుడు కొంతమంది ఏంటంటే త్రూ అవుట్ ద డే సాక్సెస్ వేసుకోవచ్చు. వర్క్కి ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పులు వీలైతే సాక్సెస్ వేసుకోమని చెప్తాము. షూస్ వేసుకునే అలవాటు ఉందంటే డెఫినెట్లీ షూస్ కూడా మనకు చలి నుంచి ప్రొటెక్టివ్నెస్ ఇస్తుంది, ప్లస్ మాయిశ్చరైజర్ కూడా విత్ హోల్డ్ చేస్తుంది. సో అది చేస్తాము. కొంతమందికి ఏంటంటే చాలా ఎక్సెసివ్గా థిక్ అంటే కొన్ని ఉంటాయి అన్నమాట, పామర్ కెరటోడర్మాస్ అని ఉంటాయి అన్నమాట. సో వాటిల్లో ఏంటంటే చాలా థిక్గా ఉంటాయి, మనం ఎంత క్రీమ్ పెట్టినా కూడా లోపలికి ఇంకదు. అప్పుడు ఏం చేస్తాము అంటే మనం ఇక్కడ స్కాల్పెల్ తోటి కొంచెం ఎక్స్ఫోలియేట్ చేస్తాము, డెడ్ స్కిన్ అంతా ఎక్స్ఫోలియేట్ చేసి తర్వాత ఇక్కడ మనము కొంచెం క్లీన్ చేసేసి క్రీమ్స్ అవి ఇస్తాము. సో దానివల్ల బెటర్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో మనము ఒక కండిషన్ ఉంటుందన్నమాట, వాషర్మన్ ఫీట్. మనము ఎక్కువ బట్టలు కానివ్వండి బోళ్ళ దగ్గర ఎక్కువ వాడుతున్నప్పుడు ఆ సబ్బు వల్ల కొంతమందికి పగిలే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో మనం ఏం చేస్తాము అంటే మనము ఆ వాషింగ్ టైం అప్పటి వరకు ఒక 2 ప్లాస్టిక్ కవర్స్ కట్టుకోమని చెప్తాం. సో దట్ మనం ఆ వాటర్ కానివ్వండి ఆ సబ్బుతోటి కాంటాక్ట్లో రాదు. సో అందువల్ల బెటర్ అవుతుంది. అలాంటి వాళ్ళకు కూడా మనం ఎక్కువ మాయిశ్చరైజర్ కానివ్వండి ఇట్లాంటి కెరటోలైటిక్ క్రీమ్స్ ఇస్తాము. సో దానివల్ల వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే కొంతమందికి సబ్బు అది పడదు కదా, మనము అది ఆ పని ఖచ్చితంగా ఇది మనము కవర్ చేయలేము. సో అది మనం కంట్రోల్ చేసుకుంటే మనం దీనికి తగ్గట్టు జాగ్రత్తలు కూడా క్రీమ్స్ అప్లై చేసుకుంటూ చూస్తూ ఉండాలి. సో బాగా కెరటోలైటిక్ బాగా హైదరాబాద్ వాతావరణంలో కొంచెం పొగలు ఎక్కువ ఉంటుందని చెప్తూ ఉంటారు. అది కూడా కోట్ చేస్తూ ఈ విషయం యూజువల్గా పాదాలు పగడం అనేది డ్రై స్కిన్ ఇష్యూ అండి. చాలా ఎక్సెసివ్ ఉన్నప్పుడు మన వింటర్ సీజన్స్లో ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఓరల్గా తీసుకోమంటాము, వాటర్ ఇంటేక్ అనేది తీసుకోమంటాము. మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా మనము తడి పాదాలకి రాయాలి. మనం స్నానం చేసి వచ్చాక టవల్తో అద్దాక కొంచెం వాటర్ ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ అనేది దిట్టంగా పట్టించాలి. సో మాయిశ్చరైజర్ అనేది ఓన్లీ ఒక్కసారికే పరిమితం కాదు, మనకి డ్రైనెస్ ఉంటే త్రూ అవుట్ ద డే ఒక 4 to 5 times రాసుకోవడంలో ఏమి ఇబ్బంది లేదు, రాసుకోవచ్చు. సో మనం మాయిశ్చరైజర్ ఎంత రాసుకుంటే మన పాదాలు కూడా అంత మంచిగా ఉంటాయి, అంత మృదువుగా ఉంటాయి.